హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ ఈశ్వర్ 345. ఈరోజు అయితే బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ అయితే చూడడానికి అయితే వచ్చాము. ఇది BMTC బస్ స్టాప్. ప్lenty ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు రావాలనుకుంటే మెజెస్టిక్ నుంచి బన్నేరుఘట్ట నేషనల్ పార్క్కి బస్ నెంబర్స్ 365, 366, 367 అండ్ G4 సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఏసీ అండ్ నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. ది నేషనల్ పార్క్ మ్యాప్ టోటల్. ఇవే టికెట్ కౌంటర్స్. ఇంకా వెళ్ళి టికెట్ తీసుకుందాం. సఫారీ ఫెయిర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇద్దరికి కలిపి 700 తీసుకున్నారు. 700. సఫారీ, బటర్ఫ్లై పార్క్ అండ్ జూ పార్క్ మూడింటికి కలిపి 350 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. వీక్ డేస్లో కంటే వీకెండ్స్లో కొంచెం ప్రైజెస్ అనేది హైగా ఉంటాయి. కొంచెం ప్లాన్ చేసుకొని చూసుకుంటారండి మీరు. జూ పార్క్ లైక్ ఎంట్రన్స్ రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి సఫారీ అనమాట. ఫస్ట్ అయితే సఫారీకి అయితే వెళ్ళబోతున్నాం. సఫారీకి తీసుకెళ్ళేవి ఇదే బస్సులో. బస్సు ఎప్పుడు ఫుల్ అయితే అక్కడ కదులుతుంది. బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో చూద్దాం ఈరోజు ఏమేమి ఉన్నాయి దీంట్లో. ఇవేవో ఇక్కడ ఉన్నాయి, వీటి పేర్లు కూడా నాకు తెలీదు. జింకల్లా ఉన్నాయి కానీ జింకలు కాదంట. వీటి పేరు ఏదో కన్నడలో చెప్తున్నారు కానీ మనకు తెలీదు. ఇక్కడే 2 ఎలిఫెంట్స్ వచ్చాయి. ఇప్పటికీ ఏనుగులు 5-6 చూసాము. ఇవి 2, ఇక్కడ 3, మొత్తం 7 ఏనుగులు అయితే చూసాము. ఇక్కడే కొన్ని ఉన్నాయి, దగ్గరికి వస్తా ఉన్నాయి. దగ్గరికి వస్తా ఉన్నాయి. ఇంత దగ్గరగా, చాలా దగ్గరికి వచ్చేసాయి. చిన్న జింకుంది, బాగా ఎగిరెగిరి దూకుతా ఉంది ఇది. అరే ఒకసారి ఎగర్రా. వెళ్ళిపోయేది. ఈడున్నాయి చూడండి. బాగా దగ్గరగా చూస్తున్నాం. ఇవి పిల్లలు దగ్గరగా పిలుస్తా ఉన్నారు బస్సులో నుంచి. ఎలుగుబంటి ఆడుకుంటా ఉంది అది పడుకొని. హాయ్ సోదరా. వాటి గోర్లు చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. హే బాబు లేవు, హే బాబు లేవుమా. ఇక్కడ 3 ఉన్నాయి. ఇది క్వార్టర్ వేసినట్టు ఉంది, ఊగుతా ఉంది. ఇంత దగ్గర నుంచి అయితే ఫస్ట్ టైం చూస్తా ఉన్నా ఇంత దగ్గర నుంచి. మగసింహం ఇది. ఒక్క ఇచ్చింది. హే బాబు ఇటు చూడు మా ఒకసారి. అరే నీ పేరేం పేరు కూడా తెలియదురా. వైట్ టైగర్ ఇక్కడ ఎండకి పడుకునేసింది. ఇప్పుడు చూడొచ్చు, గంభీరంగా ఉంది దగ్గర నుంచి చూసేకి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. చూడొచ్చు ఇక్కడ ఎంత క్లారిటీ కనిపిస్తుందో. లోపల ఇంకొక టైగర్ ఉంది, దాన్ని చూసి ఏమన్నా తిరుగుతా ఉందో తెలియట్లేదు. సఫారీకి 150 రూపాయలు బొక్క మామ ఊరికే. ఇది బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్. బటర్ఫ్లై పార్క్కి ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ క్యాష్ లేకపోతే
దీంట్లో పేటిఎం నుంచి తీసుకున్నాం అనమాట. దీనిలో ఇది బటర్ఫ్లై పార్క్. దీనిలో అయితే బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి బటర్ఫ్లైస్ ఉన్నాయో. వావ్, సూపర్. చాలా బాగుంది ఇది చూడడానికి. ఫస్ట్ బటర్ఫ్లై ఇక్కడ చూసింది. ఇది అస్సలు కదలట్లేదు. ఒరిజినలా ఆర్టిఫిషియలా? బటర్ఫ్లైస్కి తినడానికి పెట్టారు ఇక్కడ. పైనాపిల్, వాటర్ మెలన్, బనానా. సో బటర్ఫ్లైస్ అయితే ఎక్కువ ఏం కనిపించలేదు. కలర్ కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి లోపల. ప్యూర్ వైట్ ఫిష్. ఇక్కడ ఇంకొకటి ఆరెంజ్, డిఫరెంట్ కలర్స్లో అయితే ఫిషెస్ ఉన్నాయి. గోల్డ్ కలర్ ఫిష్ ఉన్నాయి. ఇది ఎగ్జిబిషన్ సెంటర్. బటర్ఫ్లైస్ ఎన్ని రకాలుగా ఉంటాయని ఇక్కడ చూపించారు. ఇక్కడ బటర్ఫ్లైస్ లైఫ్ సైకిల్ ఇది. గొల్లబాం అన్నాడు ఇక్కడ. ఇది ఎగ్స్ ఉంటాయి ఇక్కడ. పెయింటింగ్స్ మీరు ఫోటోలు, వీడియోస్ తీసుకోవచ్చు. బటర్ఫ్లై థీమ్ పార్క్ లా ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ జూ పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఫస్ట్ రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఈ జీబ్రాస్. దూరంగా అక్కడ ఆస్ట్రిచ్లు ఉన్నాయి. అక్కడ రెండు దూరంగా అసలు కెమెరాకి కనిపించడం కూడా కనిపించట్లే. రా 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 నా పక్కన కూర్చో హే జిరాఫీ. ఇప్పుడు చూడండి చాలా దగ్గరికి వచ్చాయి ఇవి. చూడదు ఎంత పొడవు ఉన్నదో దాని మేడ. చాలా అంటే చాలా హైట్ ఉంది ఇది. ఒకటి మేలు, ఒకటి ఫీమేల్. వీటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇవి ఇక్కడ రెండు, లాస్ట్లో ఒకటి, పిల్లలు అయితే ఒక 3 ఉన్నాయి. ఇవి డైనోసరు, దీని పేరేంటో తెలీదు. సో ఇవి అంతరించిపోయినాయని చెప్పి వాటి బొమ్మలు అయితే ఇక్కడ పెట్టారు. అవి బ్రతికుండి బయట ఉండుంటే ఇప్పటికి మేము బయట కాదు వాటి కడుపుల్లో ఉండేవాళ్ళము. ఇక్కడ కెమెరాకి సరిగా కనిపించట్లేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. పిలుస్తుంటే కిందికి వచ్చేసింది. ఇది చిన్నది కోతిపిల్ల. ఇక్కడ సఫారీలో చూసాం కదా పెద్ద పులి, అలాంటివే ఇక్కడ జూ పార్క్ లో కూడా 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ వాటర్లో ఒకటి పడుకుంది. ఇప్పుడు 2 ఉన్నాయి. 2 ఎలుగుబంట్లు. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 ఉన్నాయి. అగ్రెసివ్గా ఉన్నట్టుంది, అందుకని దాన్ని కొంచెం కేజ్ లోపల పెట్టేశారు. ఇది ఒకటి బయట ఉంది. ఇటు సావండి, ఇటు సావండ్రా, ఇటు సావు. ఈ తోడేళ్ళు 3 ఉన్నాయి ఇందులో. సైలెంట్గా పడుతుంది, సేమ్ కుక్కలాగే ఉన్నాయి. పల్లెటూరులో గొర్రెలని లాక్కొని వెళ్ళిపోయి తినేస్తూ ఉంటాయి ఎక్కువగా అవి. జాగ్రత్తగా ఉండాలి వీటితో. ఇక్కడ ఈము బర్డ్స్ ఉన్నాయి కొన్ని.
ఇదే ఈము బర్డ్స్. ఇది హైనా లియో మూవీలో సుబ్రహ్మణ్యం విజయ్ పెంపుడు జంతువు లియో మూవీలో. సేమ్ కుక్కల్లాగే ఉన్నాయి ఇవి. ఏంట్రదే దాక్కున్నది వెనక పోయి. అరే నీకు దమ్ముంటే రారా బయటికి. రావట్లేదు కదా, వచ్చింది వెళ్ళిపోతుంది భయపడి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే తిరుగుతూ ఉన్నారు. చాలా మంది వచ్చారు మా ఫ్రెండ్స్ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్. హలో హాయ్. కొంచెం బిజీగా ఉన్నారంట, అందుకే మాట్లాడట్లేదు. ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంది, ఇంకా బోటింగ్ కూడా ఉంది. సో ఇందులో వీటికైతే ప్రైజెస్ మీకు చూపిస్తాను. ఇవేవో వీటి పేరు బ్లాక్ బాక్స్ అంట. హిప్పోపొటమస్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇగో అటు సైడ్ 2 ఉన్నాయి. ఇవి చిన్న దుప్పులు, ఏమన్నా దుప్పులు జింకలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మేము మీకు సమర్పించబోతున్నాం చిన్న ఏనుగులు. ఈ చిన్న ఏనుగులు ఫైట్ చేసుకుంటా ఉన్నాయి. ఇక్కడ చిరుతుప్పులు ఉంది, ఇక్కడ ఒకటి, ఇదిగో అక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఈ పైన పడుకుంది, ఇది బాగా అనిపిస్తుంది. ఇది సింహం ఇక్కడ. ఎంత పెద్దగా ఉందో, అతి దగ్గరగా చూసింది దీన్నే. బాగుంది, తీసుకొస్తే నాటుకోడి వేస్తే మసాలా పెట్టి. ఈ చిన్న చిన్న బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు అయితే ఇలాంటి కోతిని చూడలే, చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం నేనైతే చూడ్డాం వైట్ పీకాక్స్, ఎప్పుడు చూడలే. ఇది నార్మల్ ఇండియన్. స్లోగా స్విమ్ చేసుకుంటూ వస్తుంది అది ముసలి. ఇక్కడ 3 ముసళ్ళు ఉన్నాయి, చిన్నవే పెద్దవి ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. చిన్న ముసళ్ళు ఉన్నాయి, సుమారుగా ఒక 20 వరకు ఉన్నాయి. అన్నీ తినేసి హ్యాపీగా పడుకునేసాయి. ఇక్కడ కొండ చిలువలు ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ పైన 2, ఆ లాస్ట్లో ఒకటి 3 ఉన్నాయి. అక్కడ చిన్న ఇల్లు మాదిరిగా ఉంది, దాంట్లో ఒక 2 ఉన్నాయి. ఇక్కడ నాగరాజు అయితే నిద్రపోతున్నాడు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది బయటకు వస్తుంది, ఇది లోపలికి వెళ్ళి హ్యాపీగా ఈ మూల నుంచి అమ్మలకు పడుకుంది. అది పైకి ఎక్కుతా ఉంటుంది, పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంది. అది చూడండి, ఇది చూడండి ఎంత బాగా చెట్టు ఎక్కుతా ఉందో. కాలు లేవు కానీ ఎంత చక్కగా ఎక్కుతుంది, అంత చక్కగా ఎక్కుతుంది ఇది.
చెట్ల పైకి వెళ్ళింది అది. ఇక్కడ ముళ్ళ పందిని చూడొచ్చు, ఫుడ్ వేశారు వాటికి. ఇక్కడ కొంగలు బాతులు ఉన్నాయి, ఒక చిన్న పార్కు మాదిరిగా ఉంది. ఇక్కడ బాతులు కొంగలు ఉన్నాయి, ఒక మినీ లేక్ మాదిరిగా క్రియేట్ చేస్తున్నారు. ఇవి బయటికి పోకుండా పైన కేజ్ చేశారు. నడిచి బాగానే కాలు నొప్పులు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకొకసారి మళ్ళీ ఈ పార్క్ రాదలుచుకోవట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంతే, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.